ప్రకృతి వైద్యంలో ఏందండి 10 రకాల కూరగాయ ముక్కలు ఉడకేస్తారు, బాయిల్డ్ వెజిటబుల్స్ ఇచ్చేస్తారు. కంద పొట్ల సొర బీరలాగా తినలేం కదా, అంచేత అక్కడ తినడానికి పనికిరావు కాబట్టి ఇది వాడకూడదని పెట్టేశారు. మనం అట్లా తినకుండా వెరైటీలు చేసుకునేటప్పుడు మనం కందని ఎందుకు వదలాలి? కంద బచ్చలి మామిడికాయ ముక్కల్ని కుక్కర్లో పెట్టాం, 3 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసాం. ప్రెషర్ పోయేలోపు మనం ఈ పాత్రలో పోపు వేసుకుంటుంటే కూర రెడీ అవుతుందన్నమాట. కందకూరలో మనం మామిడికాయ పులుపు వేస్తున్నాం. మామిడికాయ పులిపేసి ఈ కూర వండుకున్నప్పటికంటే చింతకాయల సీజన్లో చింతకాయలు వేసి వండుకుంటే చాలా బాగుంటుందన్నమాట. పచ్చి చింతకాయలన్నీ తీసుకుని నీళ్ళల్లో వేసి ఉడికించి చల్లారిన తర్వాత పిసికేసి ఆ చింత గొజ్జు తీసుకుని ఆ గొజ్జు పోసి ఈ కంద బచ్చల కూర వండుకుంటే ఇంకా రుచి బాగుంటుంది. ఇలా పులుపు వేసిన వంటల్లో ఉప్పు లేదనే ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే పుల్ల పుల్లగా ఉన్నప్పుడు నాలుగుకి ఉప్పు లేదనే లోటు కనిపెట్టి చెప్పలేదన్నమాట ఆ పులుపులో. అంచేత ఇలాంటి కూరలు ఇబ్బంది లేకుండా మీరు తినగలుగుతారు. కాకపోతే మీ కళ్ళకి ముక్కల మీద బాగా నూనె తేలి ఎర్రగా కూర కనపడినప్పుడు ఆ రుచికి ఆ చూపులకు అలవాటు పడ్డ మీరు కొద్దిగా ఇలాంటి కూరలు చూసేసరికి చూపులకి ఇంప్రెస్ అవ్వరు. టేస్ట్ కూడా కొత్తలో కొన్ని రోజులు అమ్మ ఏం కూరలు అనిపిస్తాయి. ఇప్పుడు నేను చెప్పే వంట మాకు అలవాటు ఉంది కాబట్టి నేను చేస్తే టేస్ట్గా వస్తాయి. ఇదే వంట మీరు ఇక్కడ చూసి నేర్చుకున్న మీకు 4-5 సార్లు 3 సార్లు చేసేదాకా ఇంత టేస్ట్ రాదు. ఎందుకు రాదంటే ఇక్కడ టీవీలో చూపించిందా ఎంత వేసామో అంత కరెక్ట్గా వేయలేరు కదా మీరు. అక్కడ హెచ్చు తగ్గులు అవుతుంటాయి. ఎక్స్పీరియన్స్ మీద ఏది ఎక్కువ తక్కువ వేసుకుంటే మార్పు ఎలా చేస్తే రుచి వస్తుందో మీకు తెలుస్తుంది అన్నమాట. అప్పటిదాకా ఈ కూరలు కొద్దిగా రుచి తక్కువగానే ఉంటాయి. అలవాటై బాగా వండగలిగి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు బాగా తినగలిగేంత రుచికరంగా మీరు తయారు చేసుకోగలుగుతారు. ఇందులో కూడా అలాంటి పులుపు మనకు దోషం ఉండదు. చింతకాయ పులుపు మంచిది, చింతపండు పులుపు మంచిది కాదు. అది విరోచనకారనే మందు కాబట్టి మనం రోజు వాడకూడదని చెప్పుకుంటున్నాం అనమాట. ఇందులో మనం ఈ రోజున మరి స్పెషల్ కర్రీగా వండుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఎప్పుడూ వేయం, కాస్త మేగడ అప్పుడప్పుడు స్పెషల్స్ వండుకున్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఒక చిన్న స్పూన్ మేగడ ఇందులో వేస్తున్నాం. మినపప్పు శనగపప్పు అందులో వేసి ఆగనిస్తాం. అలాగే పండు మిరపకాయ మొక్క చెక్కలాగా ముద్దలాగా చేసి అలా ఉంచుకున్నాం ఈ రోజున. ఎందుకు పండు మిరపకాయ? పచ్చిమిరపకాయ చీలికలు కొన్నేసాం, కొంత పండు మిరపకాయ కూడా తీసుకున్నాం. మన ఇంట్లో ఎప్పుడన్నా పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నప్పుడు 4 రోజులు 3 రోజులు నిలవ ఉన్న తర్వాత పచ్చిమిరపకాయలే కాస్త ముదరటం వల్ల ముగ్గుతాయి. రాజుగారు పచ్చిమిరపకాయలే వేసుకోమన్నారని వాటిని పారేయకుండా వాటిని కూడా వాడుకోవచ్చు. అలాంటి కాయలు అనమాట ఇవి. వీటిని కూడా మనం ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే పండు మిరపకాయ వేస్తే కాస్త కూర కూడా రంగు వస్తూ ఉంటుంది, చాలా వంటల్లో బాగుంటుంది అన్నమాట. ఇందులో మేగడ కాస్త కరిగింది కాబట్టి మినపప్పు శనగపప్పు ద్వారాగా వేయించింది ముందుగా ఇందులో వేసేస్తున్నాం. కరివేపాకు, పండు మిర్చి ముద్ద, వేయించిన వేరుశనగ పప్పులు పొట్టు తీసేసి ఉంచుకున్నాం. మామూలుగా బయట అయితే వేయరు, కానీ మనకు మధ్య మధ్యలో అట్లా పప్పులు తగులుతుంటే కూర బాగుంటుంది కాబట్టి మనకి రుచికరంగా ఉండటం కోసం ఇందులో పౌడర్లు వేయటం బదులు వేరుశనగ పప్పులే వేసేస్తున్నాం అనమాట. ఇవి కూడా కాస్త మేగల్లో వేగితే బాగుంటాయి కాబట్టి ఇందులో వేసేసాం. ఇక వీటన్నిటినీ మేగల్లో వేగనిద్దాం. ఇందులో పాలకూర వేస్తున్నాం. మన కూరలకు ఉప్పు లేని లోటు లేకుండా చప్పదనం పోగొట్టి రుచినిచ్చేది పాలకూర. పాలకూర ప్రతి పోపులో మనం అంత తురిమేసి వేసుకుంటే ఏ కూర వండుకున్నా చాలా రుచిగా ఉంటుంది కూర అనుకుంటున్నాం కాబట్టి అంత పాలకూర. ఇది ఒక్కసారి మగ్గనిచ్చేస్తే 2 నిమిషాలు ప్రెషర్ కుక్కర్ తీసేస్తే అవన్నీ ఇందులో వేసేస్తే కూర అయిపోతుంది. ఇక ఒక నిమిషంలో మగ్గిపోతుంది. కుక్కర్ తీద్దాం. ఇక
కంద ముక్కలు మెత్తగా ఉడికాయి, కానీ చినిగిపోకుండా చూడటానికి కరెక్ట్గా ఉడికినట్లు వచ్చేసాయి. ఇలా కలిపేసుకుని మనం ఇంకా తీసేద్దాం. పాలకూర రెడీ అయింది, మగ్గిపోయింది పోపు అంతా. అదే ముందు పోపు వేసి అందులో కంద బచ్చలు వేసేసి అట్లా ఉడకనిస్తే ఇలా రాదనమాట, టేస్ట్ మారుతుంది. అందుకని విడిగా మనం ఉడికించుకుని పోపు వేసి ఇందులో వేస్తే పోపు గింజలన్నీ కరకరలాడుతూ చక్కగా బాగుంటుంది అనమాట కూర. కంద ముక్కల్ని కొన్ని ముక్కలు కనుక చిదిమిపోయి కూరలో కలిస్తే కూడా చాలా రుచిగా ఉంటుంది. మిగతా అన్ని ముక్కలు ఉంటాయి, కొన్ని అట్లా కనుక చేయగలిగిన కూరకు రుచి వస్తుంది అంటారు. మన ఊరికి ఒక 5-6 ముక్కలను అట్లా చిదిమేసి కూర కదిపేద్దాం. ఇందులో ఆకుకూరలు ముఖ్యంగా ఉన్నాయి కాబట్టి, పులుపు ఉంది కాబట్టి అసలు ఉప్పు లేని లోటు లేకుండా చాలా రుచికరంగా మీరు ఫస్ట్ డే నుంచే తినగలుగుతారు ఈ కూరని. రోజు వండే కూరని చూపిస్తున్నాం, అప్పుడప్పుడు ఎంజాయ్ చేయడానికి రుచికరంగా తినే స్పెషల్ ఐటమ్స్ని కూడా చూపిస్తున్నాం. కొత్తిమీర కూడా వేద్దాం, కొద్దిగా కలిపేద్దాం. ఈ పోపు అంతా కూరకు పట్టి కమ్మటి వాసన వస్తుంది అనమాట. ఎక్కువసేపు ఉడకనికుండా ఉంటే బాగుంటుంది, ఇంకా వేడెక్కనిస్తే దగ్గర అయిపోతుంది. మరి మన కూరలన్నిటినీ వేడివేడిగా తినాలని మాత్రం మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. కట్టేస్తున్నాక బౌల్లో తీసుకుందాం. ఈరోజు మనకి ఇంకా 2 స్పెషల్స్ నేర్చుకోవాల్సింది ఉంది, వాటిని చూద్దాం. మీ అందరికీ రుచికరమైన ఇష్టమైన 2 క్రొత్త ఐటమ్స్ని ఇప్పుడు నేర్పించబోతున్నాం. మామూలుగా మనందరికీ జబ్బులు వచ్చినందువల్ల కొన్నిటిని దూరం చేసుకుంటున్నాం. కొన్ని జబ్బులు వచ్చిన తర్వాత కూడా ఆ రుచి అనే వ్యామోహంలో పడి కొన్ని ఐటమ్స్ని మనం మానలేకుండా అనుభవిస్తూ ఉంటాం. అలాంటి గొప్ప ఐటమ్స్ ఏవి? సమస్యలు వచ్చినా మనం మానకుండా అప్పుడప్పుడు తినే ఐటమ్స్ గుర్తొచ్చిందా ఎప్పటికైనా? అవేనండి ఆవకాయలు. ఉప్పు బాగా పోసి నూనె మొక్కలు ములిగే వరకు పోసి పట్టుకునే నిలవ పచ్చళ్ళు. మరి ప్రకృతి విధానంలో అలాంటి వాటిని మనం మానాలి కదా. మరి అవి తింటే సమస్యలు వస్తాయి. డాక్టర్లు సైతం అందరూ మానమనే సలహా ఇస్తుంటారు. మనకు మాత్రం ఆ రుచి తగలపోతే కొత్త ఆవకాయ పట్టినప్పుడు ఎంత పీకుతుంటుందండి. మరి అలాంటి అలవాట్లో ఉన్న మనం సమస్యల నుంచి బయటపడటానికి ఎన్నిటినో త్యాగం చేస్తున్నాం. అలాగే ఆవకాయలు కూడా త్యాగం చేస్తున్నాం. మరి అలాంటి లోటు లేకుండా రుచికరంగా అలాంటి పచ్చళ్ళను మనం తినడానికి ఏదైనా అవకాశం ఉందా అని ఆలోచిస్తే చిట్టి మొక్కల పచ్చళ్ళు మీరు పడుతూ ఉంటారు. మామిడికాయని, రకరకాలుగా కూరగాయలతో కూడా కొన్ని పచ్చళ్ళు. ఆంధ్రులకు వచ్చినన్ని రకాల పచ్చళ్ళు ఈ భూమండలం మీద ఎవరికి రావు. అన్ని రకాలుగా అసలు ఎవరు తినరు. ఇక మన వారైతే మామిడికాయ, ఉసిరికాయ ఇలాంటివన్నీ అయిపోయి ఇప్పుడు చేపల ఆవకాయ, రొయ్యల ఆవకాయ, పీతల ఆవకాయ, కాలీఫ్లవర్ ఆవకాయ, క్యాబేజీ ఆవకాయ, వంకాయ ఆవకాయ, బెండకాయ ఆవకాయ, ములక్కాడ ఆవకాయ అన్నీ కనపడ్డదాన్ని ప్రధాన ఆవకాయ పట్టేస్తున్నారు. మరి దోషం ఏంటంటే బాగా నూనె ఉంటుంది, సకానికి సగం ఉప్పు కొలిసి మరీ పోస్తారు. వాటి వల్ల అన్ని జబ్బులు వస్తుంటాయి. అంచేత మనం హాని లేకుండా రుచికరంగా ఈరోజు దోసకాయ ఊర పచ్చడి ఎలా చేసుకోవాలి, కాలీఫ్లవర్ ఊర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం.